1927 డిసెంబరు 25వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేశాడు. అంటే ఒక పుస్తకాన్ని తగలబెట్టడం అనేది అక్కడ ఉద్దేశం కాదు. ఇవాళ కూడా పుస్తకాన్ని తగలబెట్టడం అనేది ఉద్దేశం కాదు. ప్రపంచవ్యాప్తంగా సమన్యాయము, సమానమైనటువంటి హక్కులు, సమానత్వము అనే భావనలకి మనుస్మృతి వ్యతిరేకమైనది. తిరిగి ఆ భావనని నింపాలి అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచన జరుగుతుంది. ఈ మధ్య హైదరాబాదులో ఎప్పుడూ ఇంతవరకు మనుస్మృతిని రాజ్యాంగం అనడం లేదు. ఒక ధర్మశాస్త్ర గ్రంథంగా చెప్పడం అనేది ఉంది తప్పించేస్తే దాన్ని రాజ్యాంగం అనడం లేదు. మనుస్మృతి ప్రాచీన భారత రాజ్యాంగము అని చెప్పేసి దానికి పేరు కూడా మార్చి ప్రింట్ చేసేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి దేశంలో రాబోతుంది. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, సమసమాజాన్ని కోరుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఆ పాతకాలపు వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి హెచ్చు తగ్గుల్ని తిరిగి మళ్ళీ ఇక్కడ ప్రవేశపెట్టాలనుకునేటువంటి గ్రంథాన్ని నిరసించడం కోసం మనం చెప్పాం. అందరికీ జై భీమ్. ఒక రాజ్యంలోని ప్రజలందరినీ సమాన దృష్టితో చూసిన వాడే రాజు అవుతాడు, అది రాజ్యాంగం అవుతుంది. మనుస్మృతిలో అలాంటి సమానత్వం లేదు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానిని పబ్లిక్గా కాల్చివేశారు. ఆ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం కోసం, అలాగే రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని కూడా ప్రజలకి తెలియజేయడం కోసం ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖుని మనుస్మృతిని ప్రజలందరి సమక్షంలో దహన కార్యక్రమాన్ని తలపెట్టాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో బహుజనులు అందరూ రాజ్యాంగ ఫలాలు అందుకుంటున్నటువంటి ప్రతి ప్రజానికం కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా జై భీమ్. జై భీమ్, జై మూల నివాసి, నమో బుద్ధాయ. ఈరోజు అంబేద్కర్ భవన్లో మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబరు 25న మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన రోజు. ప్రతి పేజీని కూడా ఆయన చదివి ఆనాటి ప్రజలకి అందులో ఉన్న లోపాలని, అందులో ఉన్న దుర్మార్గ వ్యవస్థని ప్రతి పేజీని చింపి తగులుబెట్టిన రోజు. ఆ రోజుని మనం ఒక గొప్ప సెలబ్రేషన్గా మనం చేసుకోవాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీలు ఎవరైతే 85% ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన రోజు అంటే మనకి పండగ రోజు, మనకు హక్కులు వచ్చిన రోజు, అన్ని అవకాశాలు వచ్చిన రోజు. దాన్ని ఒక పండగలాగా మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. 25 డిసెంబర్ 25న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజమహేంద్రవరంలో కాంచి విగ్రహం దగ్గర డిసెంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు అందరూ రావాల్సిందిగా ఈ సెలబ్రేషన్లో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా ప్రపంచానికి మనం సాటి చెప్పాలి. మనుధర్మ శాస్త్రం ఇంత గొప్పది. మనుధర్మ శాస్త్రం అని మనువాదులు గొప్పగా భావించే మనుధర్మ శాస్త్రాన్ని మనం అంబేద్కర్ ఆ రోజున తగలబెట్టారు. మళ్ళీ మనం దాన్ని ప్రతి సంవత్సరం ఒక సెలబ్రేషన్గా చేసుకొని మళ్ళీ మనం డిసెంబర్ 25న 10 గంటలకు ఆ మనుధర్మ శాస్త్ర దహనంలో అందరూ కూడా పాల్గొవాలని, బహుజనులు అందరూ కూడా పాల్గొవాలని నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై మూల నివాసి, జై బుద్ధ. జై భీమ్. నా పేరు కోనాల నాగరం. రేపు డిసెంబర్ 25న మనుస్మృతి దహన కార్యక్రమాన్ని విజయవంతం ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా వచ్చి ఈ దహన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరటం జరుగుతుంది. అంటే ఒక్క విషయం చెప్తాను ప్రియమైన ప్రజలారా, ఇది రాజరిక వ్యవస్థ నుంచి కూడా కొంత చరిత్ర 2 మాటల్లో ముగిస్తాను. ఈ మనువాదం అన్నది చాలా ప్రమాదకరమైనది, మానవత్వం లేని మనువాదం ఇది బుద్ధిజములకి ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు వెళ్ళిన తర్వాత ఆ మహానాయకుడు సమానత్వం, అందరికీ కూడా కూడు, గూడు, గుడ్డ అన్ని సౌకర్యాలు ఉండాలి, మానవ హక్కులు ఉండాలని ఈ మహానుభావుడు అన్ని చదివి ఆ బుద్ధుల మార్గంలో వెళ్ళాలని ప్రజలను అందరూ కోరటం జరిగింది. భవిష్యత్తులో బౌద్ధవిజం కూడా ఇక్కడ నిర్మాణం ఎలాగైతే తవ్వారో అలాగే కూడా నిర్మాణం జరుగుతుంది. అది తెచ్చుకున్న వాళ్ళు అగ్రవర్ణ పేదలు కూడా ఇందులో కలవాలి. ఎందుకు కలవాలంటే అంటరానితనంతో పాటు పేదరికం ఉంది, అందరికీ పనులు లేవు,
ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అందుకే ఇది అవసరం భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యం కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ సిద్ధాంతం వర్ధిల్తుంది ఎప్పటికైనాని. అందరూ కూడా పేదవాళ్ళు అందరూ రావాలి, కష్టజీవులు వివిధ రకాల్లో పనిచేసే వాళ్ళు అందరూ రావాలని ఈ రాజమండ్రి పట్టణంలోని మన అంబేద్కర్ మహానాయకుడు అయిన బొమ్మకాడ, మానవత్వమైన మహానాయకుడు బొమ్మకాడ విజయవంతంగా తరతర వచ్చి ఈ కార్యక్రమం పాల్గొవాలని ఇందు మూలంగా మా పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని జై భీమ్ ఉద్యమం రావాలి ప్రజలారా. అందరికీ జై భీమ్, జై మూలవాసి. 1927 డిసెంబర్ 25న మానవ హక్కులకు నిరాకరించి మనిషిగా చూడడానికి ఒక విషగ్రంథాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహిరంగ తగలబెట్టడం జరిగింది. ఆ రోజున పురస్కరించుకొని డిసెంబర్ 25న రాజమండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మనుస్మృతి దహన దినోత్సవం జరుపుకోవడానికి నిశ్చయించిన కావున ప్రజాస్వామ్యవాదులు, దళితులు, బహుజనులు, ముస్లింలు అందరూ కలిపి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నాం. జై సంవిధాన్. ఈరోజు మనం ఏదైతే మనుస్మృతిని దహన దినోత్సవాన్ని జరపాలనుకుంటున్నామో దానికి గల కారణం ఏమిటంటే, సమాజం అనేది ఒక మనుషుల మధ్య బంధుభావాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని పంచేటువంటిదిగా ఉండాలి తప్ప ఏ విధమైనటువంటి ఎత్తుతగ్గుల్ని లేకుండా ఉంచే ఇదిగా ఉండాలి తప్ప మనుషులని విడదీసేదిగా ఉండకూడదనేటువంటిది ఆ యొక్క మూలంగా తీసుకుంటే భారత రాజ్యాంగం ఈ సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, బంధుభావాన్ని పంచడం కోసం మనం భారత రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. వీటన్నిటికీ విరుద్ధంగా తయారు చేయబడినటువంటి మనుస్మృతిని బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25వ తేదీన తగలబెట్టారు కనుక ఆ ఆస్పియస్ డేని మనం రేపు రాబోయే డిసెంబర్ 27న రాజమండ్రిలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై సంవిధాన్.